ఏపీలోని 40 మాల సంఘాలు టీడీపీకి మద్దతు తెలిపాయని మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు తెలిపారు. ఎస్సీ ఎస్టీ ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రాజ్యాంగ రక్షణ హక్కుల్ని జగన్ కాలరాశాడని మండిపడ్డారు. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లెల వెంకట్రావు మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాల జగన్ పాలనలో రద్దు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి చంద్రబాబు పునరుద్ధరిస్తారని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగిందని అన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా వివరించారు. నేను మల్లెల వెంకట్రావు, మాల మహాసభ ఫౌండర్ ప్రెసిడెంట్, మా మాల సంఘాల జేఏసీ కన్వీనర్ కొండపల్లి విల్సన్ గారు, మిగతా సంఘాల నాయకులతో ఈ సమావేశం ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ తరఫున నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను. దాని ముఖ్య ఉద్దేశం, దాని తీర్మానాలు మీ ద్వారా ప్రజలకి చేర్చేందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మేము గత వారం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న 40 మాల సంఘాలు, మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘాలు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో రద్దు చేసిన పథకాలు, ఎస్సీ ఎస్టీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించాలనే కండిషన్ తోటి మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయనంత నష్టాన్ని, మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆయన చేశాడు. నమ్మించి ఓటు వేస్తే, సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పీఠాలు ఎక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక గత 70 సంవత్సరాల్లో రాజ్యాంగం మాకు ఇచ్చిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంక్షేమ ఫలాలను అనేక దశలుగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం. దాని ద్వారానే మాకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. రాజ్యాంగ రక్షణల ద్వారా మాకు అన్ని విద్యా సంస్థల్లో ఎంతవరకు చదువుకున్న విద్యా అవకాశాలు వచ్చినాయి. చదువుకున్నన్ని రోజులు హాస్టల్ ఫీజులు లేకుండా హాస్టల్ వసతి ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కల్పించింది, హాస్టల్ నిర్వహించింది. అట్లాగే భారతదేశంలో ఎక్కడ చదువుకున్నా మాకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్లు పెట్టి, ఈ కార్పొరేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినవి కావు. రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచడం ద్వారానే ఈ కార్పొరేషన్లు వచ్చినాయి. ఈ కార్పొరేషన్లకి బడ్జెట్ ఎలకేషన్ చేసి ఉపాధి అవకాశాలను కల్పించి గౌరవప్రదంగా ఎస్సీ నిరుద్యోగులు జీవితాలను